పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం కోట్నాక విజయ్ కుమార్ గారితో ఉన్నాము, బీజేపీ ఎస్టీ మోర్చా విభాగంలో సభ్యులు. ఆ రోజు మీరు సంఘటన జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడనే ఉన్నాం మేము. సంఘటన జరుగుతున్నప్పుడు ఆదివాసులు ఏదైతే ముస్లిమ్స్ ఉన్నాయి షాపులు ఇవి అవన్నీ కూడా వాళ్ళ మీద ఆవేశంతో ఆక్రోశం దాడి జరిగేటప్పుడు మేము పోయి సంజాయించడం జరిగింది. ఆ రోజు నేను స్వయంగా అక్కడనే ఉన్నాను. జైనూరులో 144 సెక్షన్ పెట్టిన పరిస్థితి అనమాట, ఒక 4-5 రోజులు. మరి అప్పుడు ఎలా ఉండే పరిస్థితులు? అప్పుడు అంటే ఏమైనా గొడవలు జరిగాయా? ముఖ్యంగా జైనూరులో 144 సెక్షన్ ఉండడానికి కారణం ఏంటంటే ఆదివాసులు ఒక 40 సంవత్సరాలకెళ్ళి మనసులో రగులుతున్న కక్ష. వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసీ మహిళలే భారతదేశంలో అందమైన అమ్మాయిల, వీళ్ళు ముస్లిమ్స్ అనేటోళ్ళు ఆదివాసీ మహిళల్ని టార్గెట్ చేసి ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది లోపల ఉన్నది. అది మొన్న నీలబాయి మీద జరిగిన హత్యాయత్నంలో ఆదివాసుల కోపం అనేది బయటకు వచ్చిందనే మనం తెలియజెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా 40 సంవత్సరాలకి వెళ్ళి 64 మంది ముస్లిమ్స్ అబ్బాయిలు ఆదివాసీ మహిళలను పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ పేరిట 170లో ల్యాండ్ ఉంటే వాళ్ళ పేరిట ల్యాండ్లు మార్పిడిలు చేసుడు, అంటే మత మార్పిడి చేసుకొని తర్వాత ల్యాండ్ మార్పిడి చేసుడు లేదు, పెళ్ళి చేసుకొనుడు. సర్టిఫికేట్స్ మాత్రం అదే ట్రైబల్ ఎస్టీ పేరు మీద ఉంటాయి. అవి సర్టిఫికేట్స్ భార్య మాత్రం ఆయన ఉంటుంది, ఆయన ఇంట్లో ఉంటుంది. ఆమె ఎస్టీ కాదా అని చెప్పి ఆఫీసులను భయపెట్టించుడు. అవి భూములు చేసుడు, ట్రాకర్స్ లోన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకుంటూ ఆదివాసులలో ఉన్న ఆస్తులను కాపాడడానికి ఆదివాసీ మహిళలను వీళ్ళు లోబార్చుకున్నారనే కక్ష కూడా ఆదివాసులకు ఎప్పటి నుంచో మెదులుతున్న విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు గవర్నర్ గారికి ఏ విధంగా మీరు మీ యొక్క రిక్వెస్ట్ని తెలిపారు? గవర్నర్ గారికి ఏం చెప్పినామంటే 170 కానీ మేము ఆదివాసులు ప్రభుత్వాలని కొత్త చట్టాలు అమలు చేయమని అడగడం లేదు. ఏవైతే ఆదివాసులకు రాజ్యాంగంలో లిఖించబడ్డ ఉన్న రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అమలుపరచండి అని చెప్తున్నాం. 170 కావచ్చు, పిషా యాక్ట్ కానీ. మేమేమంటున్నామంటే 1950 కన్నా ముందు నాన్ ట్రైబల్స్ ఉండని మాకు ఎవిడెన్స్ కావాలి. 1950 కన్నా ముందు రాజ్యాంగం ఏర్పడ్డప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉండని, కానీ 50 తర్వాత వచ్చిన నాన్ ట్రైబల్స్ అక్కడ ఉండి ఆదివాసుల మీద దాడులు కుట్రలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళని అందరినీ కూడా మైదాన ప్రాంతాలు తరలించాలని చెప్పడం జరిగింది. ఆయన ఎలా స్పందించారు గవర్నర్? తప్పకుండా కూడా నేను గవర్నమెంట్కి రాస్తా, తప్పకుండా కూడా మీకు ఈ నవరాత్రులు అయినాక నేను తప్పకుండా కూడా సందర్శించి మీకు ఏమైతే అవకాశాలు ఉన్నాయో, మీకు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలుపరచడంలో నేను ఖచ్చితంగా భాగస్వాముని అవుతానని చెప్పిండు. మరి ఈ నీలాబాయి కేసులో మగ్దుమ్కి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అత్యాచార యత్నానికి ప్రయత్నించిండో అతనిపైన సరైన శిక్ష పడకపోతే, ఒకవేళ ఇప్పుడు మీరు భావిస్తున్నట్టుగా సరైన శిక్ష పడిందని మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం. అక్కడ అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే పోలీసు వైఫల్యం అని మేము అనలేము. ఎందుకంటే వాడు ఆమెని హత్యాయత్నం చేసి నేను చంపిన అనుకున్నాడు, నేను చంపబడ్డది ఈమె అని చెప్పి ఆమెని యాక్సిడెంట్ కింద రోడ్డుకు తెచ్చి పడేసిండు. అమ్మాయిని పడేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ పోయి కూడా మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఈ మగ్దుమ్ అనే వ్యక్తి ఆయన పోయి నేనే యాక్సిడెంట్ చేసిన, నా ఆటో మీదకి వెళ్ళి పడ్డదని చెప్పి వాడు సరెండర్ కావడం. పోలీసులు ఏం చేసినట్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు యాక్సిడెంట్ చేసిన కేసు మీద ఆయనను జైలుకు పంపించారు. ఎవరైతే నీలాబాయి ఉందో ఆమెని చాలా మీరు పరిస్థితి చూసుంటారు మీరు. ఆమె 2 రోజులు ట్రీట్మెంట్ తర్వాత ఆమె అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని చెప్పంగానే ఆదివాసులందరూ ఆవేశానికి వచ్చి ఆ విధంగా సంఘటన జరిగింది. పోలీసులు ముందే తెలియదు కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్ అనుకుని చేసింది తప్ప. తప్పకుండా కూడా పోలీసు వారు ఏమంటున్నారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం, ఖచ్చితంగా ఏదైతే బాధ్యురాలు మహిళ ఉందో ఆమెకు న్యాయం 100% జరిపిస్తామంటున్నారు. మేమేమంటున్నామంటే ఇలా దిశ ఎన్కౌంటర్ అప్పుడేమో తీసుకుపోయి పోలీసులు టపాటపా కాల్చి చంపారేస్తారు. యాసిడ్ పోస్తే వరంగల్ యాసిడ్ పోస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు. సజ్జనర్ సార్, మీకు నిజంగా పోలీసు కూడా మేము ఇలా తెలియజేస్తున్నాం. మీకు నిజంగానే పోలీసు అంటే మీకు ఆదివాసులు అంటే మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఏంటంటే ఎవరికైతే ఇప్పటిదాకా ఎన్కౌంటర్లు చేసిందో అన్యాయం చేసిన వాళ్ళకి ఈయనను కూడా కాల్చి పోలీసులు చంపితే నిజంగానే ఆదివాసుల మీద మీకు ఉన్న గౌరవం అని మేము అనుకుంటున్నాం. లేదంటే ఫాస్ట్ ట్రాక్ మీద ఇమ్మీడియట్లీ ఉరిశిక్ష పడేటట్టు చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఆదివాసీ మహిళల మీద దాడులు ఇప్పుడు ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అంటే ఏ గవర్నమెంట్ అయినా ఎందుకు ఇలాంటి ఈ కేసుల విషయాన్ని చాలా తక్కువగా తీసుకుంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా మనం ఒకటి ఆలోచించాలి. ఏ గవర్నమెంట్ ఉన్న ఆదివాసుల అణచివేత జరుగుతున్నది.
కేవలం గవర్నమెంట్ అనేది ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు కాబట్టి ఆదివాసులందరూ కూడా అణచివేయబడతారని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.